ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. చాలా మంది మనలో డిప్రెషన్ లక్షణాలు ఉంటాయి. ఎందుకు అంటే మనకు కరెక్ట్గా మనకే రీజన్ తెలియదు. అంత బాగానే ఉంటుంది కానీ వీఆర్ మోస్ట్లీ డిప్రెస్డ్. ఒంటరిగా ఉండడము, ఒకరే ఇతరులతో కలవకుండా ఉండడము, మళ్ళీ ఎందుకు మనం కలవలేకపోతున్నాం అనుకోవడము, తర్వాత ఊరికనే చిన్న చిన్న వాటికి బాధపడము, ఎవరన్నా ఏదన్నా తప్పు మాట్లాడిన వెంటనే హర్ట్ కావడము, ఎవరన్నా బాధపడుతుంటే మనం ఫీల్ కావడం, వాళ్ళ బాధలో మనం బాధపడము. సో ఇంకా చాలా లక్షణాలు, డిప్రెషన్ లక్షణాలు, ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడి ఉన్నాయి. నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నది, నా జనులు దేవుని మార్గం విడిచిపెట్టినందున నా కన్నీరు ఏరులై పారుచున్నదని, ఇంకా చాలా డిప్రెషన్ వచనాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ప్రవక్తలు అందరూ కూడా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్ళినట్టు మనం చూడగలము. అయితే నువ్వు డిప్రెషన్లో ఉన్నావు అని అంటే నువ్వు ఒక ప్రవక్తవి, అది మనకు లక్షణం అన్నట్టు. డిప్రెషన్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ప్రాఫిట్. ఎందుకు డిప్రెస్లో ఉంటాం చెప్పండి? చాలా మటుకు డిప్రెషన్లో ఉండడానికి కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనను వెంటాడుతుంటుంది. ఆయన చెయ్యి మన మీద ఉండేటప్పటికీ మనము ఆయన ఏదైతే ఏ విషయాలు అయితే ఆయన సంతోషిస్తాడో ఆ విషయాల్లో మనం సంతోషిస్తుంటాం. ఏ విషయాలైనా బాధపడుతుంటారో మనం కూడా ఆ విషయాల్లో బాధపడుతుంటాం. సో ఆయన హృదయం మనలో ఉన్నట్టు మనము బాధపడుతున్నాము అంటే, మనం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాము అంటే, మనము ఈ లోక సహవాసంలో ఇష్టపడడం లేదు, వాళ్ళకు దూరంగా ఉంటున్నామంటే, దేవుడు నిన్ను ప్రవక్తగా పిలిచి తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ఎప్పుడు ప్రత్యేకపరుచుకున్నాడు? ఎప్పుడు నిన్ను అపాయింట్ చేశాడు? ఇర్మియా లాగా 1వ అధ్యాయంలో ఉంది కదా, నేను నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమిస్తాను. ఎప్పుడు నియమించుంటాడు? ఆయన అసలు నత్తివాడు అంటాడు. ఆయనను తన తల్లి గర్భంలోనే ఆయన ఏర్పరచుకున్నాడు. సో అలాంటి ఏర్పాటు మనకు ఉంటుంది. మనము గుర్తుపట్టం అన్నట్టు. వై వీఆర్ డిప్రెస్, వై వీఆర్ నాట్ ఎంజాయింగ్ లైక్ అదర్స్, మనం ఈ లోకంలో ఎందుకు ఏలియన్స్ లాగా ఉన్నాము అని అనుకునేటప్పటికి మనల్ని మనమే బాధపడుకుంటూ వీఆర్ నాట్ కరెక్ట్. మనం పోయి ఎంతో ట్రై చేస్తుంటాం కానీ మనము వాళ్ళతో కంపాటబుల్ కాము. ఎందుకంటే మనం ప్రవక్తలము, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారము. కాబట్టి నువ్వు ప్రవక్తవని నీకు తెలిస్తే నువ్వు ప్రవక్త జీవితాన్ని కొనసాగి